దీనమ్మ జీవితం. మార్నింగ్ లేవగానే అలా బయటకు వెళ్ళాలంటే చెడ్డ చిరాకు ఈ ట్రాఫిక్లో. ఇప్పుడైతే నేను యమహా షోరూమ్కి అయితే స్టార్ట్ అయ్యాను చెక్ తీసుకోవడానికి. సో హలో బాయ్స్ అండ్ గర్ల్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ట్రాఫిక్ మాత్రం మామూలుగా లేదు అసలు. అబ్బా వచ్చింది అక్క వేసేయడానికి. ఈ సిగ్నల్ దగ్గర ఎప్పుడు ఇంతగానం ట్రాఫిక్ అయితే ఉండదు, ఈరోజు ఫుల్గా ఉంది. సో నేను ఎప్పుడు ఇక్కడ నుంచే వెళ్తాను కాబట్టి మరీ అంత ట్రాఫిక్ అయితే నాకు ఎప్పుడూ అనిపించదు. ఈరోజు మాత్రం చాలా ఎక్కువగా ఉంది ట్రాఫిక్. మరి వీక్ డేస్ అనే కావచ్చు మేబీ. సో ఇప్పుడు డైరెక్ట్ టాపిక్కి వచ్చేస్తాను. సో ఇప్పుడు మనం యమహా షోరూమ్కి ఎందుకు వెళ్తున్నానో మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫస్ట్ బైక్ తీసుకుందాం అని అనుకున్నది BMW అయితే కాదు. నేను ఏంటంటే ఏదో సరదాగా ఒక స్పోర్ట్స్ బైక్ తీసుకోవాలి అన్న కాన్సెప్ట్ తోటి R15లోకి వెళ్ళాను. R15లో కార్బన్ ఎడిషన్ అనేసి కొత్తగా వచ్చింది, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో. సో అది చూసిన వెంటనే నచ్చింది కదా అనేసి సరే డౌన్ వాళ్ళ వెనుక పడి 1 వీక్ R15 యమహా షోరూమ్ వెనుక పడి బుక్ చేశాను అన్నమాట. ఏది మినిమం అమౌంట్ కట్టేసి బైక్ బుక్ చేశాను. సో బైక్ బుక్ చేసిన తర్వాత ఏదో ఇన్స్టాగ్రామ్ అలా స్క్రోల్ చేస్తూ వెళ్తే మనకు అపాచీ RR 310 కంటపడ్డది. ఇంకా ఏముంది దాని గురించి కాస్త చూద్దాం కదా అనేసి ఏదో యూట్యూబ్లో అలా సెర్చ్ చేసుకుంటూ వెళ్తే దాంతోపాటు BMW RR G310 కనిపించింది. ఇక అది కనబడ్డ తర్వాత ఉంటుంది ఇంకా మనసు మొత్తం ఇక దాని మీదకి వెళ్ళిపోయేసరికి దాని వీడియోసే డైలీ తినేటప్పుడు నైట్ అది చూస్తూనే ఇంకా ఒకసారి మొత్తం ఫుల్ డీటెయిల్స్ కోసం అలా వెబ్సైట్లోకి వెళ్ళేసి ప్రైస్ చెక్ చేశాను అన్నమాట. ప్రైస్ చెక్ చేస్తే మనకు R15 కార్బన్ ఎడిషన్ వచ్చేసి 2.5 వరకు వెళ్తుందని చెప్పారు, టాప్ మోడల్ వచ్చేసి. సో ఇప్పుడు BMW అపాచీ అయితే మనకు 3.2 అలా ఉంది ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్లో వచ్చేసి. BMW వచ్చేసి అరౌండ్ 3.5, అంటే వేరియంట్స్ కలర్ వైజ్గా వేరియంట్స్ ఉన్నాయి. బ్లాక్ వచ్చేసి 3.5 ఉండే, బ్లూ వచ్చేసి 3.7 అండ్ వైట్ వచ్చేసి 3.8 సంథింగ్ అలా ఉండే నేను తీసుకునేటప్పుడు మాత్రం. సో సరే కదా అనేసి దానికి ఎక్కువ డిఫరెన్స్ లేదు కదా, ఒక 1 లాఖే కదా అన్న కాన్సెప్ట్ తోటి నేను ఆలోచించా. ఇంత లాంగ్గా నేను ఆలోచించలేదు, బట్ ఏంటంటే 1 లాఖే కదా అని చీప్గా చూసి ఆలోచించిన అన్నమాట. సో ఆ కాన్సెప్ట్ తోటి నేను మా ఫాదర్ని మా బ్రదర్ని BMW షోరూమ్కి పంపించేసి డైరెక్ట్ డౌన్ పేమెంట్ కట్టేసా. 1.5 డౌన్ పేమెంట్ కట్టేసి ఇంకా బైక్ ఇన్స్టాల్మెంట్లో తీసుకున్నాను 2 ఇయర్స్కి. సో అది ఇన్స్టాల్మెంట్ తోటి కలిపి అరౌండ్ 4.5 4.7 దాకా వెళ్ళిపోయింది. నేను అనుకున్న బడ్జెట్ కంటే డబుల్ వెళ్ళిపోయింది. సో ఇప్పుడు R15 ఆల్రెడీ బుక్ చేశాం కాబట్టి మళ్ళీ వాళ్ళకి R15కి ఆ మేడంకి కాల్ చేసి ఏదైతే మనం బైక్ బుక్ చేసామో సో ఆ మేడం తోటి మాట్లాడేసి కంప్లీట్గా ఇంకా బుకింగ్ చేసేది క్యాన్సిల్ చేయించామన్నమాట. సో ఇప్పుడు మనం ఏదైతే బుకింగ్ అమౌంట్ 2000 కట్టి బుక్ చేయించాను, సో ఆ అమౌంట్ మనకు చెక్ రూపంలో ఇస్తా ఉన్నారు. సో అందుకనే చెక్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాను. ఇక్కడే పక్కనే ఉంటుంది, తిరుమలగిరి దగ్గరనే ఉంటుంది మనకి యమహా షోరూమ్ వచ్చేసి. సో నేను క్యాన్సిల్ చేసి అప్రాక్స్గా 1 month 2 months అవుతుంది, నియర్ 2 months అవుతుంది. సో ఇప్పుడు వచ్చిందన్నమాట చెక్ నాకు యమహా నుంచి. లాల్ బజార్లో ట్రాఫిక్ మాత్రం ఘోరంగా ఉంది. చెప్పరే అంకుల్ గాడు కళ్ళు తెంగినట్టున్నాయి మాకెళ్ళవడానికి.
ఇలా ఖాళీగా ఉంటే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. సో నేను డైలీ వీడియోస్ పెడదామని అనుకుంటున్నాను, బట్ నాకు హెల్త్ బాగాలేక నేను పెట్టలేకపోయాను ఇన్ని డేస్. ఇప్పుడు కంటిన్యూ వీక్లీ మినిమం త్రీ డేస్ అయితే ఖచ్చితంగా మీకు ఫుల్ వీడియోస్ అయితే పెడతాను కంపల్సరీ. ఎవ్రీడే అయితే షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అలానే కెమెరా యాంగిల్ కొంచెం సెట్ చేశాను మొబైల్ది, సో అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, కాస్త అడ్జస్ట్ చేసుకోండి. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. షోరూమ్కి అపోజిట్లో అయితే బండి పార్క్ చేస్తాను, ఎందుకంటే మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకోవాలంటే యాక్చువల్లీ ఇప్పుడు స్ట్రేటే వెళ్ళాలి. సో మళ్ళీ యూటర్న్ తీసుకోవాలంటే మళ్ళీ లాంగ్ వెళ్ళేసి మళ్ళీ తీసుకొని రావాల్సి వస్తుంది. అందుకని ఇక్కడ పార్క్ చేసేసి అలా బైవాక్ వెళ్ళిపోయింది బెటర్. యాక్చువల్లీ R15లో మాన్స్టర్ ఎడిషన్ అనేది ఉంటుంది. సో అది నా ఫేవరెట్ బైక్ అనమాట R15లో. నేను అడిగినప్పుడు అయితే లేకుండే, మరి ఇప్పుడు ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. సో మనం అడిగినప్పుడు అయితే లేకుండే, ఇప్పుడు ప్రజెంట్ అయితే నిన్ననే వచ్చిందంట ఈ బైక్. అది మన దరిద్రం. ఫైనల్గా చెక్ తీసుకొని అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నాను. సో అక్కడ మన దున్నపోతుంది కనిపిస్తుందా. యాక్చువల్లీ ఫుల్ వీడియో పెడదాం అనుకున్నాను, బట్ ఏంటంటే మొబైల్లో తీస్తున్నాను కాబట్టి మొబైల్ చాలా హీట్ అవుతుంది, లాగింగ్ అవుతుంది, అందుకని తీయట్లేదు. సో ఈరోజు నుండి అయితే మినిమం వీడియోస్ పెట్టడానికి చూస్తాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.